నమస్తే అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మా ధన్యవాదాలు. ఈరోజు మా కోసం వెయిట్ చేసి ఇలాంటి వచ్చినందుకు మన మూవీని సపోర్ట్ చేయడానికి చాలా ఆనందం ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మనది త్రిముఖ సినిమా పేరు, 5 లాంగ్వేజెస్లో చేస్తున్నాము. మూవీ January 2 అంటే ఒక 1 వీక్లో రిలీజ్ కాబోతుంది. ఆ ప్రమోషన్స్లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసాము. తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, తర్వాత రాజమండ్రి, వైజాగ్, ఇలా ఒక ప్రమోషనల్ టూర్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగా మన బందర్ రావడం జరిగింది. నేను మచిలీపట్నంలోనే పుట్టి పెరిగాను, ఇది నా సొంత ఊరు. సో నాకు చాలా అనుబంధం ఉంది బందరు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ ఇక్కడి నుంచి. అలాంటి మచిలీపట్నంకి వచ్చి ఈరోజు మన మచిలీపట్నంలో మన త్రిముఖ మూవీ ప్రమోషన్స్కి రావటం ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. January 2 రాజేష్ గారు డైరెక్ట్ చేశారు, శ్రీదేవి మద్దాలి గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఇండియా నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారండి. హిందీ నుంచి సన్నీ లియోన్ కానీ, సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కానీ, తమిళ నుంచి మొట్ట రాజేంద్రన్ గారు, తెలుగులో మన ప్రవీణ్ గారు, శకలక్ శంకర్ గారు, జమినీ సురేష్ గారు, అలాగే ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, సుమన్ గారు, రవి ప్రకాష్ గారు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వెల్ నోన్, చాలా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు చేశారు. మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ద మూవీ కేమ్ అవుట్ టు బి రియల్లీ గుడ్. సో అందరూ తప్పకుండా January 2 థియేటర్స్కి వెళ్ళి మన త్రిముఖ మూవీని చూసి ఆదరిస్తారు. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా శంకర్ గారి, అలాగే ఇంకా చాలామంది యాక్టర్స్ తెలుగు నుంచి, తమిళ నుంచి, హిందీ నుంచి, మలయాళం నుంచి పిక్ చేసి పాన్ ఇండియా సినిమాగా త్రిముఖాన్ని ముందుకు తీసుకొస్తే చాలా సంతోషం. నేనేమంటానంటే ఒక సినిమాని ముందుకు తీసుకువెళ్ళాలంటే అది ఆ సినిమా అంటే ముందు ఒక తెర మీదకి రావాలంటే కూడా ఫస్ట్ చేయాల్సిన పని, నేను చేస్తున్న పని, నాకు తెలుస్తున్న పని మీడియా ఆ సినిమాని ముందుకు తీసుకువెళ్ళాలి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దాన్ని ఆదరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మీడియా సినిమాని తీసుకెళ్ళాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఊరి సినిమాని మీరే ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా ఇందులో ముఖ్యంగా రాజేష్ గారు, డైరెక్టర్ గారు గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక కథ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితుల్ని దగ్గర తీసుకొచ్చి దర్శకుడిగా అయినా, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అయినా, ఎందుకంటే ముందే అంటే సినిమా మేము చూస్తున్నాం కాబట్టి సినిమా ఇంత మంచి హీరోని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని మాకు పరిచయం చేసినందుకు. యాజ్ అ ప్రొడ్యూసర్ మేము ఇండియాలో లేకపోయినా యూఎస్లో 25 ఇయర్స్గా ఉంటున్నాము. వీళ్ళ మీద నమ్మకం పెట్టి మా ఫైనాన్స్ అంతా వీళ్ళ చేతిలో పెట్టి వీళ్ళని చూసుకోమంటే చాలా వెరీ గుడ్ జాబ్ అండి. అనుకున్న బడ్జెట్ కంటే కూడా తక్కువగా చేసి చూపించారు. యూజువల్గా ఎక్కువ చేసి ఇంకా కష్టం అవుతుందేమో అని అనుకున్నాము. అట్లా సినారియో లేదు. ఫైనల్గా సినిమా చూస్తే అవుట్పుట్ చాలా బాగుంది. నేను అనుకోలేదు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని అనుకోలేదు. కామెడీ ఉంది అండ్ మ్యూజికల్ హీట్ కనిపిస్తుందండి మూవీ నాకు. ఎందుకంటే ఐటమ్ సాంగ్ అని అన్నా వీళ్ళు, అది ఒక పార్టీ సాంగ్లా ఉంది. ఎవ్రీ పార్టీలో ప్లే చేసి యంగ్స్టర్స్ అందరూ దానికి డ్యాన్స్ చేసేలాగా ఉంది పార్టీ సాంగ్. మెలడీ సాంగ్ కూడా చాలా అందంగా, రియలీ ఆ మెలడీ అనేది అందులో కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే నాకు ఈ మూవీ January 2 అలాంటి ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళోనే చదువుకొని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఒక ఆయన స్టడీస్ కానీ ఆయన ఇది కానీ అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చి ఒక సినిమా చేయడం అనేది నిజంగా మచిలీపట్నం ప్రేక్షకులందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం మన యోగేష్ గారి విషయంలో. నిజంగా గ్రేట్ బ్రదర్, గ్రేట్. సో అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు, అమ్మ నమస్కారం సార్, నీకు చెప్పకూడదు నమస్కారం అమ్మ. ఎక్కడ పుట్టావమ్మా, ఎక్కడ వచ్చావు, మా అమెరికాలో అన్నీ చూసి అన్నీ చేసి ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదమ్మా. ఏనే అది చిన్న చిన్న సినిమా కాదండి, కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమా. భారతదేశంలో ఉన్న ప్రముఖ యాక్టర్స్, ఫేమస్ యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలు యాక్ట్ చేయించడం జరిగింది. హిందీ నుంచి, తమిళ నుంచి, మలయాళం, కన్నడ నుంచి, అలాగే చాలా లాంగ్వేజ్ నుంచి పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చి సినిమాలు యాక్ట్ చేశారు.
నిజంగా మీరందరూ ఈ సినిమాని చూసి న్యూ ఇయర్తో 2వ తారీఖున జనవరి 2న రిలీజ్ అవుతుంది. కొత్త సంవత్సరంతో హ్యాపీగా వచ్చి థియేటర్లో ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి పిల్లలతో పాటు వచ్చి 2 గంటల సేపు ఈ సినిమాని ఎంటర్టైన్గా మీరందరూ ఫీల్ అయ్యి హ్యాపీగా నవ్వుకొని కొత్త సంవత్సరంతో నవ్వులతో బయటకు వెళ్తారు థియేటర్లో నుంచి. ఖచ్చితంగా నేను ఆ మాట అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో చేసేవని కాకుండా నేనే కాదు చాలామంది చేశారు. అందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. త్రిముఖ సినిమా, బందర్ సినిమా, మచిలీపట్నం సినిమా, ఇక్కడ పుట్టిన సినిమా, ఇక్కడ హీరో చేసిన సినిమా. ఈ సినిమాలో నేను కూడా ఒక ముఖ్య భూమికను పోషించడం జరిగింది. తద్వారా మళ్ళీ మచిలీపట్నం రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా రోజుల్లో చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు మనం చూస్తున్నాం. ఈ సినిమాకి సంబంధించి ఇట్స్ పాన్ ఇండియా ఫిల్మ్. ఒకేసారి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా అభినందించే చిత్ర హీరో యోగేష్ని. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలో యాక్ట్ చేస్తూ మీడియా రంగంలో రిపోర్టర్గా, జర్నలిస్ట్గా వర్క్ చేసి ప్రెస్ క్లబ్ మెంబర్గా ఉన్న నేను చెప్తున్న మాట, ఒక సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. తను ఎక్కడో అమెరికాలో ఉన్నత విద్యలు అభ్యసిస్తూ కూడా తనకున్న ప్యాషన్ని బయటకు తీసుకొచ్చి రాజేష్ నాయుడు గారి ద్వారా ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా త్రిముఖ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పాలి. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ కానీ, ఇందులో నటించిన నటినట్లు కానీ పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్స్ ఉంటారు. రియల్గా జరుగుతూ ఉంటున్నారు. ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త హీరో, ఇలా ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఒక సినిమా తీశారు. సినిమా పేరు త్రిముఖ. సినిమా తీసాం, సినిమా పేరు త్రిముఖ. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమాని ప్రజలకి మాకు మధ్యలో ఒక మీడియం లాగా దీన్ని తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్గా వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు రాజేష్ నాయుడు. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. నేను దీన్ని త్రిముఖ ద్వారా డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాను. అండ్ హీరో యోగేష్ హీరోగా, అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీదేవి మద్దాలి గారు అండ్ రమేష్ మద్దాలి గారు ప్రొడ్యూసర్స్గా పరిచయం కాబోతున్నారు. ఒక మంచి స్టోరీ, దాని చుట్టూ ది బెస్ట్ స్క్రీన్ ప్లే, అలాగే ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకుంటే ఇప్పుడు పోస్టర్లో మీరు ఇక్కడ అనుకున్న పోస్టర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ లో మీరు చూస్తుంటే భారీ కాస్టింగ్ ఉంటుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఇలా ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సరిపడే వాళ్ళని తీసుకొని చాలా మంచిగా ప్రతి క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయే విధంగా స్టోరీ రాసుకొని తీయటం జరిగింది. సో దీనికి సపోర్ట్గా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బందర్ అనేది నాకు మొదట్లో నేర్పించింది. యాక్చువల్గా నేను ఇక్కడే చదువుకున్నాను, చిలకలపూడిలో చదువుకున్నా. అండ్ మా రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు. సో నాకు బందర్ మన మచిలీపట్నంతో చాలా అనుబంధం ఉంది. అందుకని ఇది ఎప్పటికీ మచిలీపట్నం అనేది నాకు ఎంతో. మచిలీపట్నం బందర్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మచిలీపట్నంకి నాకు చాలా అనుబంధం ఉంటుంది. నేను చాలాసార్లు వచ్చాను మచిలీపట్నంలో. చాలా షూటింగ్ జరిగాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు బాగా అభిమానిస్తారు. అందరితోనూ నాకు ఇక్కడ బాగా సన్నిహితం ఉంది. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మచిలీపట్నంలో. ఈవెంట్ ఆర్గనైజర్ చేసిన మా జూనియర్ డిఎస్పీ అనే కుర్రోడు ఉన్నారు. జబర్దస్త్ యాక్ట్ చేశాడు అబ్బాయి. నేనే తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మచిలీపట్నం నుంచి జూనియర్ డిఎస్పీలాగా యాక్ట్ చేస్తాను. ఇట్లా ఈ అబ్బాయి నేను 2015లో జబర్దస్త్ తీసుకెళ్ళి మచిలీపట్నం అవుతుంది. ఈవెంట్స్ చేస్తుంటాడు. నాగబాబు గారు, రోజా గారు షాక్ అయిపోతున్నారు కామెడీ చేసినప్పుడు. మన డిఎస్పీ గారు ఉన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన డూపీని ఏం అలాగే మాట్లాడుతుంది. ఒక 2 మాటలు మాట్లాడతాం నా కోసం. ఈవెంట్ గురించి 2 మాటలు మాట్లాడు. దేవిశ్రీ ప్రసాద్ గారు మామూలుగా సాంగ్ ఆయన పాడే చాలా మంచి ప్రేమ నిర్మించారు. యోగేష్ గారి సినిమా తప్పకుండా మన మచిలీపట్నం ప్రజలందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈ ముఖ్యం అందరూ వచ్చి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. సో అలాగే నాకు మచిలీపట్నం నాకు సొంత వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం
ఆ సినిమాని ఇక్కడ తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక మూవీ లవర్స్ అది కావచ్చు, లేదా ఒక మంచి సినిమా వస్తే చూడాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే న్యూ ఇయర్ సంక్రాంతి హాలిడేస్లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా 100% ఉంటుంది. దానికి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ ఫీడ్బ్యాక్ బాగుంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సినిమా చూశాక ఖచ్చితంగా మీరే చెప్తారు, ఓకే ఆ రోజు వచ్చి ఇట్లా ప్రమోషన్స్కి వచ్చారు, సినిమా బాగుందని ఖచ్చితంగా మీరు చెప్తారని మేము నమ్ముతున్నాం. ఇకపోతే ఇందులో పెద్ద సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్, అభిజిత్ అంటారు అండ్ సన్నీ లియోన్, వాళ్ళతో పాటుగా మన తెలుగు నుంచి సురేష్ అన్న గారు, శంకర్ అన్న గారు, సాహితీ దాసరి, ఇంకా అశు రెడ్డి, ఇలా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ సందర్భంగా